హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే దాని మీద ఆఫర్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఆఫర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అయితే కొనుక్కుంటాం. నేను కూడా అంతే. సో ఏదైనా ఒకటి కొనాలనుకున్నాను కూడా కార్డులో పెట్టుకొని ఉంచుకుంటాను. ఎప్పుడైనా దాని మీద ప్రైస్ తగ్గింది, ఏదైనా ఆఫర్ నడుస్తుంది అన్నప్పుడు సో వెంటనే కొంటాను అనమాట. ఎందుకంటే ఆ వస్తువు నాకు ఎలాగో అవసరం. సో ఆ టైంలో నేను అంత ప్రైస్ పెట్టి కొనలేకపోయినా ఆఫర్ వచ్చినప్పుడు దేనికి వదులుకోవడం అని చెప్పేసి కొంటుంటాను. ఇలాంటి ఆఫర్స్ అయితే ఎప్పుడు మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అందులో జాయిన్ అయిపోండి. మీకు ఇలాంటి ఆఫర్స్ డైలీ ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. సో వాటిని అయితే మేము అక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో ఈసారి నేను ఆఫర్లో నాకు కావాల్సిన 2 ఐటమ్స్ని అయితే కొన్నాను. ఇవేంటనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోని లైక్ చేయలేదా వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎక్కువగా సిస్టమ్ ముందు వర్క్ అయితే చేస్తూ ఉంటాను కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను నైట్ టైం కూడా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు స్పీకర్ నుంచి వచ్చే అవుట్పుట్ నుంచి ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా అయితే జరుగుతుంటుంది. అలా జరగకుండా ఉండాలని చెప్పి నేను ఒక హెడ్ ఫోన్ అయితే తీసుకుందాం అనుకున్నాను. సో అది బ్లూటూత్ హెడ్ ఫోన్ కావాలి, అలాగే వైర్డ్ హెడ్ ఫోన్ కూడా అయి ఉండాలని చెప్పి నా బడ్జెట్లో, అంటే 2000 రూపాయలు అలా బడ్జెట్లో ఏమున్నాయని చెప్పి చూసి యాంకర్కి సంబంధించిన సౌండ్ కోర్ వైర్లెస్ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అయితే కొన్నాను. సో దీని ప్రైస్ ఎంత పడింది ఏంటనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. ఇది కాకుండా సో ఒక పవర్ బ్యాంక్ కూడా నాకు అవసరమైంది. ఆల్రెడీ నా దగ్గర 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. బట్ అది ఎటు సరిపోవట్లేదు అనమాట. అందుకని 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను. సో ఈ పవర్ బ్యాంక్ ఒక స్పెషల్ అయితే ఉంది. సో అదేంటనేది మీకు అన్బాక్సింగ్లో అయితే తెలుస్తుంది. సో ముందుగా మీకు హెడ్ ఫోన్స్ అయితే చూపించేస్తాను. సౌండ్ కోర్ అని చెప్పి బాక్స్ మీద రాసి ఉంటుంది. 70 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. ప్యూర్ బేస్ అనమాట. సో బేస్ అయితే మీకు అల్టిమేట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సౌండ్ కోర్ H30i హెడ్ ఫోన్స్ మోడల్. సో ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు నేను ముందు అయితే చెప్తాను. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫస్ట్ హెడ్ ఫోన్సే ఉంటాయి. సో ఇవైతే మాత్రం చాలా చక్కగా ప్యాక్ చేశారు. అలాగే టైప్ సి కేబుల్ ఒకటి ఉంటుంది, ఒక ఆక్స్ కేబుల్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్ బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హెడ్ ఫోన్స్ కనుక చూసామంటే కొంచెం స్మాల్ సైజ్లో క్యూట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇయర్ కమ్స్ని మనం ఇలాగా రొటేట్ చేయొచ్చు, అలాగే ఇలా టిల్ట్ కూడా చేయొచ్చు. అలాగే ఇది మీకు ఎక్స్పాండ్ కూడా అవుతుంది అనమాట. మీ హెడ్ పెద్దది అనుకోండి, దీన్ని మీరు ఎక్స్పాండ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ డిజైన్తో వస్తుంది. అలాగే మీకు ఇయర్ కప్స్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసరికి సాఫ్ట్ లెదర్ని అయితే యూజ్ చేశారు. లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మీకు మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అలాగే హెడ్ దగ్గర కూడా మీకు కుషన్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు పెట్టుకుంటే కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. ఇక వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్తో వస్తుంది అనమాట. 185 grams లోపే మీకు వెయిట్ అయితే ఉంటుంది. మొత్తం మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అలాగే ఇది మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైనా సరే క్యారీ చేయొచ్చు. ఇక బటన్స్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఎటువంటి బటన్స్ ఎవరు, రైట్ సైడ్ అయితే మీకు బటన్స్ ఇస్తారు. ఇక్కడ మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ప్లే అండ్ పాజ్, 3.5 mm ఇన్పుట్, టైప్ సి పోర్ట్, అలాగే ఎల్ఈడి ఇండికేటర్, మైక్రోఫోన్, ఇవైతే మీకు ఇటు పక్క అయితే ఉంటాయి. ఇక ఈ బటన్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు చార్ట్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఇందులో మనం ప్లే అండ్ పాజ్ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకుని పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఇక మ్యూజిక్ కంట్రోల్ విషయానికి వస్తే ఇదే బటన్ మీకు ప్లే అండ్ పాజ్ కి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ట్రాక్కి, ప్రీవియస్ ట్రాక్కి మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్ యూజ్ అవుతాయి. అలాగే వాల్యూమ్ పెంచి తగ్గించడానికి కూడా ఇవే బటన్స్ యూజ్ అవుతాయి. కాల్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాలంటే ప్లే బటన్ని ప్రెస్ చేసి కాల్ ఆన్సర్ చేయొచ్చు, మళ్ళీ అదే ప్రెస్ చేసి కాల్ ఎండ్ చేయొచ్చు. కాల్ రిజెక్ట్ చేయాలంటే దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే 1 second కాల్ రిజెక్ట్ అవుతుంది. ఈ ప్లే అండ్ పాజ్ బటన్ని త్రిబుల్ ప్రెస్ చేశారనుకోండి, సో మీకు బేస్ అప్ మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట. అంటే ఇంకా బేస్ అయితే పెరుగుతుంది మ్యూజిక్ వినేటప్పుడు. ఇవి మనకి ఈ బటన్స్లో ఇచ్చే ఫంక్షన్స్. ఇక ఈ హెడ్ ఫోన్స్లోని డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే 40 mm డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ డ్రైవర్ అంటున్నారు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీకు 20 Hz నుండి 20 kHz వరకు ఉంటుంది. బ్యాటరీ చూస్తే మీకు 800 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హెడ్ ఫోన్స్ని ఫుల్గా ఛార్జ్ చేయాలంటే 2 hours అయితే టైం పడుతుంది. 0 to 100% ఛార్జ్ చేయడానికి మీకు 70 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పి సో కంపెనీ అయితే చెప్తుంది. బట్ మీరు 50% మీరు వాల్యూమ్ మెయింటైన్ చేసి వాడితే మీకు అలా వస్తుంది. 5 minutes కనుక ఛార్జ్ చేశారనుకోండి, దగ్గర 4 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. ఇక ఇది మీకు బ్లూటూత్ వర్షన్ మీకు 5.3 అయితే ఉంటుంది. సో బ్లూటూత్తో కనెక్ట్ చేయడం ఈజీయే. సో మీరు ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తారో మీ బ్లూటూత్లో అయితే ఇది కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన సౌండ్ కోర్ యాప్ కూడా ఉంటుంది. మీకు యాప్లో అయితే ఇది మీకు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. యాప్లో కూడా మీకు మంచి మంచి ఫీచర్స్ని అయితే ఇస్తున్నారు. సో వన్స్ మంత్కి యాప్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మోడల్ నెంబర్తో పాటు బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్లో డిఫాల్ట్లోకి వెళ్ళారనుకోండి, మీకు 22 సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాకుండా వీళ్ళ సిగ్నేచర్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మీకు కావాల్సిన ఎఫెక్ట్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఈక్వలైజర్ అనుకోవచ్చు, ప్రీసెట్టెడ్ ఈక్వలైజర్. అలాగే మీకు కస్టమ్ ఈక్వలైజర్ మోడ్ కూడా ఇస్తారు. ఇక్కడ నుంచి మీరు కావాల్సిన కస్టమ్ ఈక్వలైజర్ని అయితే సెట్ చేసుకోవచ్చు, కావాల్సిన సెట్ చేసుకోవచ్చు.
ఇక డ్యూయల్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ లేదంటే మొబైల్ ఫోన్కి కానీ కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను నా ఐఫోన్తోనూ అలాగే నా మ్యాక్ స్టూడియోతో రెండింటితో కనెక్ట్ చేశాను. సో ఎప్పుడైనా నేను నా మ్యాక్ స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు సో ఇందులో వింటూ ఉంటాను. అదే టైంలో మనకి ఏమైనా కాల్స్ వచ్చినా మొబైల్తో ఏమైనా పని పడినా మొబైల్లోకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇలాగా మనం రెండింటికి కనెక్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఏమైనా అప్డేట్ కూడా మీకు ఏమైనా వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచే మీరు ఫర్మ్వేర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇవి మనకి యాప్లో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్. ఇక మనం త్రూ ఆక్స్ కేబుల్ ద్వారా కూడా ఈ హెడ్ ఫోన్స్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మీరు మీ ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్కి కానీ 3.5mm పోర్ట్ ద్వారా ఈ హెడ్ ఫోన్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఆక్స్ నుంచి యూజ్ చేసేటప్పుడు మనకి బ్లూటూత్ అయితే ఆఫ్ అయిపోతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, లో లేటెన్సీ అలాగే లాస్లెస్ ఆడియో వినాలి అనుకున్నప్పుడు మీకు ఈ ఆక్స్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇక ఈ హెడ్ ఫోన్స్లో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఉంటుంది కాబట్టి మీరు కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. కాల్ క్వాలిటీ బాగానే ఉంది. సో నేనైతే బయటికి వెళ్ళి టెస్ట్ చేయలేదు, కానీ నేనున్న ఆ స్టూడియోలో సో నేను కాల్ మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకైతే ఎటువంటి డిస్టర్బ్స్ లేదని చెప్పారు. ఇక ఫైనల్గా చెప్పాల్సింది, సో ఇటువంటి హెడ్ ఫోన్స్ ఎవరి కోసం, సో మెయిన్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ లవర్స్ కోసం. సో ఇందులో మనకి మ్యూజిక్ ఎలా ఉందంటే వాల్యూమ్ అయితే మాత్రం పీక్ లెవెల్ ఉంది. హెడ్ ఫోన్స్ అంటేనే వాల్యూమ్ మనకి పీక్ లెవెల్లో వస్తూనే ఉంటుంది. ఈ ఇయర్ కప్ మనకి కంప్లీట్ ఇయర్ని అయితే క్లోజ్ చేయట్లేదు, అంటే మొత్తం చెవ్వంతా కప్పేయట్లేదు. మీకు లౌడ్నెస్ బాగుంటుంది, అలాగే బేస్ కూడా మంచి బేస్ అయితే ఉంది. తక్కువ బేస్ మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు ట్రిబుల్స్ అండ్ ఓకాల్ని కూడా బ్యాలెన్స్గా ఎంజాయ్ చేయగలరు. మెయిన్లీ చెప్పుకోవాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ ఎఫెక్ట్స్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే సో మీరు ఇయర్ ఫోన్స్ని అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పవర్ బ్యాంక్ చెప్పాను కదా, 20mAh పవర్ బ్యాంక్ అయితే తెప్పించాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు పవర్ బ్యాంక్ అలాగే యూజర్ మాన్యువల్ ఒక బుక్లెట్ అయితే ఉంటుంది, పేపర్ వర్క్స్. సో ఇంతకు మించి ఇంక మీకు ఏమి ఇవ్వరు అనమాట. సో ఇంకా పవర్ బ్యాంక్ కంఫర్ట్ సైజ్ అయితే ఉంది. 20,000 mAh పవర్ బ్యాంక్ అంటే నంబర్ ఎవరు. దీని మీద అయితే మీకు ఒక డిస్ప్లే కూడా అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి రౌండ్ సర్క్యులర్లో కనిపిస్తుంది కదా, ఇది డిస్ప్లే. ఇక్కడ నుంచి మీరు బ్యాటరీ కెపాసిటీని అయితే ఇక్కడ మీరు డిస్ప్లే అయితే చేయొచ్చు. ఇది ఒక ఎల్ఈడి డిస్ప్లే. ఇక మీకు యాంకర్ బ్రాండింగ్ అయితే ఉంటుంది, హాట్ ప్లాస్టిక్తో వస్తుంది. చుట్టూ వచ్చేసరికి మీకు షైనీగా ఉంటుంది అనమాట. బాటమ్ సైడ్ ఒక స్టాండ్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మరి ఓపెన్ చేశారనుకోండి, సో మీ మొబైల్లో ఏమైనా మూవీస్ కానీ ఏమైనా వాచ్ చేస్తున్నారు అనుకోండి, సో ఇలా పెట్టుకొని సో వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఈ విధంగా వాచ్ చేయడానికి బాగుంటుంది. అలాగే బిల్ట్ ఇన్ టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీకు టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. సో దీన్నే మీరు ఒక ట్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, ఇలా పట్టుకొని క్యారీ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు టైప్ సి కేబుల్తో ఛార్జ్ చేసుకుంటూనే మొబైల్ని ఇలా పట్టుకొని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదే దీని ప్రత్యేకత. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కేబుల్ని అయితే మర్చిపోతూ ఉంటాము, ఛార్జర్ కేబుల్ని. అలా మర్చిపోయినప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. అదే మీరు ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, లైట్నింగ్ అడాప్టర్ అయితే ఒకటి తీసుకోవడం బెస్ట్ అనమాట. ఇక ఇది కాకుండా మీకు ఒక టైప్ సి పోర్ట్ అయితే ఇస్తారు, అలాగే ఒక టైప్ ఏ పోర్ట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ నుంచి కూడా మీరు వేరే మొబైల్స్కి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ అవుట్పుట్ మీకు 22.5 వాట్ అవుట్పుట్ని అయితే ఇది అందిస్తుంది. ఇక అలాగే ఈ టైప్ సి కేబుల్ మీకు 2-వే ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2-వే అంటే మీరు దీని నుంచి మొబైల్కి ఛార్జ్ చేయడమే కాదు, సో దీనికి ఛార్జ్ చేయాలన్న పవర్ బ్యాంక్కి సో ఈ కేబుల్ని యూజ్ చేసి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా దీన్ని అడాప్టర్కి ఇచ్చారంటే దీనికి ఛార్జ్ అయితే అవుతుంది. 20 వాట్ ఇన్పుట్ అయితే ఇది తీసుకుంటుంది. మనం ఛార్జ్ చేసేటప్పుడు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఈ డిస్ప్లేలో మనకి ఛార్జింగ్ పర్సంటేజ్తో పాటు ఛార్జ్ అవుతున్నట్టుగా మనకి ఛార్జింగ్ సింబల్ కూడా అయితే చూపిస్తూ ఉంటుంది. సో నేను ఆఫర్లో కొన్నానని చెప్పాను కదా. సో ఇప్పటికీ నేను ఈ వీడియో చేసే టైంకి ఆఫర్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సో మీరు ఇలాంటి ఆఫర్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మనం ఫాలో అయిపోండి. నాకు ఈ హెడ్ ఫోన్స్ వచ్చేసరికి దగ్గర 2,000 రూపాయలు అలా ప్రైస్ అయితే పడింది. ఇది వచ్చేసరికి మీకు దగ్గర 4,000 రూపాయలు అలాగా ప్రైస్ అయితే పడింది. సో వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే అక్కడ అయితే మీరు తెప్పించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.